సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ తమిళనాడు విజయ్ బాటలో నడిచేందుకు టాలీవుడ్ నుంచి మరో ఇద్దరు యంగ్ హీరోలు రెడీగా ఉన్నారట. వారిలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్, మరొకరు అల్లు అర్జున్. ఇన్నాళ్ళు సినిమాలు, సామాజిక కార్యక్రమాలతో జనాలకు దగ్గరైన వీరిద్దరూ ఇక రాజకీయాలతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ పేరు తెర మీదకు రావడానికి గల కారణం ఏంటి? మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూ ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. మరి కొత్తగా అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అనే వార్తల వెనుక కారణం ఏంటి? ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు ఎందుకు వినిపిస్తున్నాయి? చూద్దాం. టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్, కాలీవుడ్ నుంచి విజయ్ పార్టీలను స్థాపించి ప్రస్తుతం వీరిద్దరూ మంచి పదవులు అనుభవిస్తూ రాజకీయాల్లో దూసుకువెళ్తున్నారు. త్వరలోనే వీరి బాటలోనే మరికొందరు హీరోలు రాజకీయాల్లోకి రాబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. వారిలో టాలీవుడ్ నుంచి టాప్ హీరోలుగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉన్నారు. గత నెల రోజుల నుంచి వీరిద్దరూ రాజకీయాల్లోకి రాబోతున్నారని, 2029 ఎన్నికల్లో కొత్త పార్టీలను స్థాపించి బరిలో నిలబడబోతున్నారని నెట్టింట్లో జోరుగా చర్చ నడుస్తోంది. విజయవాడ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ భారీ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్కు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నాడని, కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఇటీవలే తిరుపతిలో జూలై 18న రా ఎన్టీఆర్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఊరు వాడ అనే కార్యక్రమం పైన ప్రెస్ మీట్ ప్రకటించడంతో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు ఊతమందుకున్నట్లయింది. ఇక అంతటితో ఆగకుండా ఎన్టీఆర్ సీఎం కూడా అవుతారంటూ నెట్టింట ప్రచారాలు కూడా నిర్వహించారు. ఇదే అంశంపైన పలు ఛానల్లో డిబేట్లు నిర్వహించడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఈ పుకార్లపైన జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం స్పందించింది. రా ఎన్టీఆర్ సంస్థ నిర్వహిస్తున్న ఈవెంట్తో ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అది కేవలం అభిమానులు చేపట్టిన ఒక సామాజిక కార్యక్రమం మాత్రమే అని, అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని క్లియర్ చేసింది. నందమూరి తారక రామారావు మనవడిగా ఉన్న పొలిటికల్ లెగసీ, 2009 ఎన్నికల ప్రచారంలో ఆయన చూపిన వాగ్ధాటి వల్ల ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వచ్చినా ఎన్టీఆర్ పేరు సహజంగానే చర్చల్లో వస్తుంది. ప్రస్తుతానికి ఆయన పూర్తి శ్రద్ధ సినిమాలపైన ఉంటుందని ఆయన టీం స్పష్టం చేసింది. ఇక హీరో అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం విషయానికి వస్తే, గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తన స్నేహితుడైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ వెళ్లడం ఒక సంచలనమైంది. మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ కోసం నిలబడితే బన్నీ వేరే పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అప్పట్లో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో అల్లు అర్జున్ రహస్యంగా సమావేశమయ్యారని, త్వరలోనే సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని ఇటీవలే కొన్ని ప్రచారాలు జరిగాయి. అంతేకాకుండా అల్లు అర్జున్ తన అభిమాన సంఘాలతో భేటీ కావడం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. తమిళనాడు సీఎం కూడా మొదట్లో సామాజిక కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత పార్టీని స్థాపించి ఎన్నికలకు వెళ్ళి ఇప్పుడు ఏకంగా సీఎం కూడా అయ్యాడు. అల్లు అర్జున్ కూడా అదే దారిలో నడిచేందుకు సామాజిక కార్యక్రమాలపైన దృష్టి సారిస్తున్నారని పుకార్లు నడుస్తున్నాయి. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు ఆయన టీం పూర్తిగా తోసిపుచ్చింది. అవన్నీ కల్పిత వార్తలని, బన్నీ కేవలం సినిమాలపైన దృష్టి పెట్టారని, పుష్ప 2 ఘన విజయం తర్వాత తదుపరి భారీ చిత్రాల పనుల్లో నిమగ్నమయ్యారని క్లారిటీ వచ్చింది. టాలీవుడ్ నుంచి సీనియర్ హీరోలు నందమూరి తారక రామారావు, చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, విజయ్ వంటి వారు రాజకీయాల్లో సాధిస్తున్న విజయాలను చూసి అభిమానులు, నెటిజన్లు వారి ఫేవరెట్ హీరోలు కూడా రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారు. ఆ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ల పేర్లు తాజాగా తెర మీదకొచ్చాయి. ప్రస్తుతానికి ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో లేరని స్వయంగా వారి ఆఫీసులే ప్రకటించాయి. కాబట్టి ఇప్పట్లో వారి రాజకీయ ప్రవేశం ఉండబోదని క్లారిటీ వచ్చేసింది.
వారి కుటుంబాల నుంచి ఎలాగూ చాలామంది రాజకీయాల్లో కొనసాగుతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఏమన్నా రాజకీయ ప్రవేశం ఉంటే ఉండొచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వారి రాజకీయ ప్రవేశం ఎప్పుడు ఉంటుందో చూడాలి మరి.